వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గుడ్ న్యూస్. దాదాపు 1,44,000 మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళకి డిపెండెంట్గా ఉన్న 13 లక్షల మందికి ప్రభుత్వం కొత్త హెల్త్ కార్డ్స్, క్యాష్లెస్ హెల్త్ కార్డు ప్రారంభించబోతుంది జూలై 15 నుంచి. సో మరి విధి విధానాలు ఏంది, గత ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డుకి అండ్ ఈ ప్రభుత్వం ఇవ్వబోతున్న న్యూ హెల్త్ కార్డ్ సిస్టమ్కి చేంజెస్ ఏంటి, ఇందులో ఎవరెవరికి వర్తించబోతుంది, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడదాం. అయితే హెల్త్కి సంబంధించిన ప్రైవేటు ఉద్యోగులకేమో ఈహెచ్ఎస్ ఉంటుంది. సో ఆ ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి కొన్ని కంపెనీస్ భరిస్తాయి, ఇంకొన్ని కంపెనీస్ 2 ఎంప్లాయీస్ దగ్గర నుంచి కట్ చేసి ఇస్తాయి. సో అక్కడ వరకు బాగానే ఉంటుంది, వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, కొంతవరకు లాస్ అయినప్పటికీ. ఇంకొన్ని కంపెనీస్ ఏమో ఒక 1% ఎంప్లాయీ దగ్గర నుంచి 1% కంపెనీ భరిస్తుంది, అక్కడ కూడా ఇక్కడ ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్గా హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటైపోయింది. సో అది కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. సో ఈ కీలక నిర్ణయాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మాత్రమే ఈ హెల్త్ కార్డు ఇవ్వబోతున్నారు. సో అట్లా వాళ్ళు ఒక డాటా తీస్తే 1,44,000 మంది ఉన్నారు. సో వాళ్ళ డిపెండెన్స్ ఉన్నవాళ్ళు దాదాపు 13 లక్షల వరకు. అంటే 13 లక్షల మందికి మాత్రమే జూలై 15 నుంచి ఒక క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అనేది ప్రారంభంగా అవబోతుంది. సో గతంలో దీనికోసం 1985 రోగాలకి ఉండే. సో అడిషనల్గా దీంట్లో క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగాయి అండ్ స్టంట్ వేయడం విపరీతంగా పెరిగింది అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. సో ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో రెండో పెద్ద చేంజ్ ఏంటంటే, హెల్త్ స్కీమ్లో కేవలం 2 lakhs లిమిట్ మాత్రమే ఉంది. సో ఆ 2 lakhs కాస్త ఇప్పుడు 5 లక్షల వరకు ఈ లిమిట్ పెంచుతున్నారు. అండ్ దీంతో పాటు మూడో చేంజ్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు కట్ చేసేది. సో రీసెంట్గా ఈ మంత్ కూడా కట్ చేసిండ్రు, కానీ ఇప్పటివరకు వాళ్ళని హెల్త్ స్కీమ్లో పెట్టలేదు గవర్నమెంట్. సో కట్ మాత్రం టయానికి చేసేసారు. సో ఇక్కడ నుంచి ఆ కట్స్ ఉండవు. అంటే కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నుంచి మాత్రమే ఈ హెల్త్ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్ ఏదైతే ఉంటుందో డబ్బులు 1.5% వాళ్ళ శాలరీ నుంచి ఒకరి నుంచి మాత్రమే కట్ చేస్తుంటారు, ఇంకొకరి నుంచి కట్ చేయరు. మరి ఇప్పటికే ఈ మంత్ కట్ చేసిన డబ్బులు ఏంటి అంటే, మళ్ళీ వాళ్ళ అకౌంట్లో వచ్చే నెల ఆఖరి వరకు ప్రభుత్వం రిటర్న్ వెయ్యాలి అని ఒక ప్రతిపాదన కూడా హెల్త్ ట్రస్ట్ పెట్టిందట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, బెనిఫిట్ అవుతుంది, దీన్ని వెల్కమ్ చేయాల్సిందే అందరూ. మరి పెన్షనర్స్ల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ఇద్దరికీ కలిపి ఈ హెల్త్ స్కీమ్ ఇస్తాము అండ్ కొత్త ఆరోగ్య పథకం అందిస్తామని చెప్పారు. సో ఇప్పుడుండే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీతాల నుంచి 1.5% కట్ చేస్తుంటారు. సో అది ఏటా దాదాపు 584 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయాలి అండ్ ఇటు ఎంప్లాయీస్ దగ్గర నుంచి కట్ చేసిన శాలరీ కూడా జమ అవుతుంది. దాని ద్వారా వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంటారు. మరి పెన్షనర్స్ పరిస్థితి ఏంది? పెన్షనర్స్కే ప్రభుత్వం పెన్షన్స్ వేసే పరిస్థితి. సో ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి మరి వాళ్ళకి హెల్త్ స్కీమ్ అందించాలంటే వాళ్ళైతే ఇప్పుడు ఉద్యోగంలో లేరు, డబ్బు కట్టలేని పరిస్థితి. మరి డబ్బు కడతలేరు కాబట్టి మీరు ఈ స్కీమ్ నుంచి బయటకు ఉండండి అని ప్రభుత్వం ఏమైనా చెప్తుందా అని ఒక ఆందోళన పెన్షన్స్ నుంచి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ స్కీమ్ సంబంధించిన కేవైసీ చేయమని కావచ్చు, లేదంటే అప్డేట్ చేసుకోమని కావచ్చు, కొత్త హెల్త్ స్కీమ్ అప్డేట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు ఇలా ఉండబోతున్నాయని కావచ్చు, ఎటువంటిది హెల్త్ ట్రస్ట్ నిర్ణయం తీసుకోకపోవడానికి ఇది కారణం. సరే, పెన్షనర్స్ విషయం కాసేపు పక్కన పెడితే, మరి ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 71 ప్రభుత్వ విభాగాల్లో 60% పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది? సో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసిన వాళ్ళ వేతనాల్లో చాలా చేంజ్ ఉంటుంది. సరే, వేతనాల్లో చేంజ్ ఉన్న పర్లేదు, నెలకొచ్చే జీతంలో కనీసం మాకు ఒక ఆరోగ్య రక్ష ప్రభుత్వం అందిస్తుందని ఆశపడ్డారు. మరి వాళ్ళకి సంబంధించి హెల్త్ స్కీమ్ వర్తిస్తుందా లేదా అనేది ఇక్కడ పెద్ద డౌట్. ఎందుకంటే నేరుగా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల అకౌంట్లకి డబ్బులు ప్రభుత్వం వేయదు. సో నేరుగా అకౌంట్లో నుంచి ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ 1,44,000 మంది నుంచి కట్ చేసిరుగా 1.5%, అట్లా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి కట్ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకే డబ్బులు చెల్లిస్తారా, కాంట్రాక్టర్లు మీరు ఈ రోజు డుమ్మ కొట్టిర్రు, ఈ రోజు లేటుగా వచ్చిర్రు, లేదంటే ఈ డబ్బులు కట్ చేయాలి, ఆ డబ్బులు కట్ చేయాలి, మీకు పిఎఫ్ కట్ చేయాలని చెప్పి కట్ చేసి వాళ్ళ అకౌంట్లోకి వేసుకొని వాళ్ళకి మిగిలిన జీతం వేస్తుంటారు. సో వీళ్ళ బాధలు ఆశా వర్కర్లను ఎవరినైనా పట్టుకొని అడిగితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం విభాగంలో పర్టికులర్గా మెడికల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళడిన
ఈ ఎంత హెట్టిక్ ఉంటుంది, ఎంత తలకాయ నొప్పి చేస్తారు కాంట్రాక్టర్లు, వాళ్ళని రక్తం దాగుతుంటారు, జలగలు అంటాం కదా. సో చూసి ఉండరేమో, కానీ కాంట్రాక్టర్లే ప్రత్యక్ష జలగలు అనమాట వీళ్ళ పాలిట. సో అది వేరే పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వం కట్ చేసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లిస్తుందా, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులనే ఈ ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వానికి కట్టమని అడుగుతుందా అనే విధి విధానాన్ని ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. సో ఎందుకంటే ఎక్కువ శాతం ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేది కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇంకా చెప్పాలంటే ఒక్కరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు గనక ధర్నాకి పిలిపిస్తే ప్రభుత్వ విభాగాల్లో పనులు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సో అంత కీలకం ఆ ఉద్యోగులు కూడా. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత కీలకమో వాళ్ళతో పాటు సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వం నడవాలి ఒక రోజు అంటే అంతే కీలకం. ఇకపోతే టీచర్స్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ విషయంలో, పర్మనెంట్ విషయంలో, ఫిల్లింగ్ విషయంలో కొన్ని రోజులు ధర్నా చేశారు. సీఎం సార్ని కూడా వెళ్ళి కలిసారు, ఒక లేఖ కూడా రాశారు. సో ఆ టైంలో మీ అందరికి హెల్త్ కార్డ్స్ ఇస్తాం పోండి అని సీఎం సార్ ఒక హామీ ఇచ్చారని వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు హెల్త్ ట్రస్ట్ స్కీమ్ టీచర్స్కి ఈ బెనిఫిట్ వర్తిస్తుందా లేదా అనేది ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తే ప్రభుత్వ టీచర్లే. మరి వీళ్ళకి హెల్త్ స్కీమ్ పనిచేయదా అంటే ప్రభుత్వ విభాగం అంటే విద్యాశాఖ ప్రభుత్వ విభాగంలో లేదా? ఇట్లాంటి డౌట్లు అన్నీ వస్తున్నాయి. హెల్త్ ట్రస్ట్ ఇప్పటి వరకు ఎటువంటి విధి విధానాలు ప్రకటించకపోవడంతో. సో ఇది ఇట్లా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక పక్క, పెన్షనర్స్ ఒక పక్క, అండ్ దాంతోపాటు ఈ ఉద్యోగులు ఇంకో పక్క. తర్వాత ఇక రేవంత్ అన్న అధికారంలో రాకముందు ఇచ్చిన మాట ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ముందేసుకొని కూర్చున్నారు. హెల్త్ స్కీమ్ కనుక ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అని పరిమితం చేస్తే ఈ 1,44,000 మందికి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతారో నాకు ఎరకనే ఆ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం అందిస్తా, నేను మీకు హెల్త్ కార్డులు ఇస్తాను ఒక హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఇంకా చెప్పాలంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొస్తున్న ఆరోగ్య పథకం ఇది. చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్తో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు పడే కష్టానికి అసలే జీతాలు కూడా ఇస్తలేరు సరిగా. సో ఇచ్చేవి కూడా 1 నెల 2 నెలలు పెండింగ్లోనే పెట్టుకొని ఇస్తున్నారు. ఇప్పుడు హెల్త్ స్కీమ్ అంటే మాకు కూడా ఇస్తారు కదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అంగన్వాడీలు, ఆశా వర్కర్. మరి వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం విధి విధానాలు ఏమిస్తారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన క్లారిటీ కూడా లేదు. సో ఇక్కడ ప్రభుత్వం అన్ని స్కీమ్లు ఏదైతే అరాకొరగా ఇచ్చి చేతులు దులుపుకుంటుందో, ఎట్లయితే 29 లక్షల అప్లికేషన్స్ వస్తే 2.5 సంవత్సరాల్లో 1,00,000 మందికి పెన్షన్లు ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకున్నట్టే. తర్వాత రైతులకు రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగతా ఎకరాలకి ఇయ్యమని చేతులు హ్యాండ్సప్ అన్నట్టే. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కొత్త జీవో తెచ్చి పాత సంబంధించిన బకాయిలు మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకున్నట్టే. పెండింగ్ పెన్షన్లు మాకు ఇవ్వండి, బెనిఫిట్స్ మాకు ఇవ్వండి రిటైర్మెంట్ అని రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోర్టులు ఎక్కితే అవునా తెలియదు త్వరలోనే ఇస్తాం అని చెప్పి చేతులు దులుపుకున్నట్టే. ఇప్పుడు హెల్త్ స్కీమ్కి సంబంధించి కేవలం 1,44,000 మంది ఉద్యోగులకు సంబంధించిన 13 లక్షల వాళ్ళకి ఇచ్చి చేతులు దులుపుకుంటుందా అనే ఒక టెన్షన్ కూడా ఇవాళ ఎంప్లాయీస్లో స్టార్ట్ అయింది. మరి జూలై 15 నుంచి స్కీమ్ ప్రారంభిస్తుందంటే ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా పూర్తి చేసి ఎవరికి ఇస్తాం, ఎవరికి ఇయ్యం, ఎందుకు ఇయ్యం అనే క్లారిటీ ప్రభుత్వం నుంచి వస్తే ఇప్పుడు ఉన్న 14 రోజులు, 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుందంటే ఉన్న 14 రోజులు వాళ్ళకి అప్లికేషన్స్కి, కేవైసీస్కి, లేదంటే ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకుంటే ఆ స్కూట్నీ చేసి కరెక్షన్స్ చేసి ఆ 15 నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇదేది లేదు, కేవలం జూలై 15th మేము అమలు చేయబోతున్నాం అని హెల్త్ కేర్ ట్రస్ట్ ఒక మాటని వదిలేస్తే ఎంప్లాయీస్లో ఒక టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. మరి దీనికి అంత సమాధానం హెల్త్ కేర్ ట్రస్ట్ అన్న చెప్తుందా లేదా అనేది ఎదురు చూస్తున్నారు ఎంప్లాయీస్.